బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఒక రైలును హైజాక్ చేసిన ఉదంతం పాకిస్తాన్కు అత్యంత అవమానకరం. కథ సుఖాంతమైందని, 33 మంది ఉగ్రవాదులను కాల్చి పారేశామని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆపరేషన్లో మరణించిన సైనికుల, సామాన్యుల సంఖ్యకు సంబంధించి వేరువేరు ప్రకటనల్లో తేడాలున్నప్పటికీ సామాన్యులు బయటపడినందుకు సంతోషించాల్సిందే. మానవ బాంబులుగా మారిన బలూచ్ తిరుగుబాటుదారుల గుప్పెట్లో 500 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలు ఉన్నందున తక్కువ ప్రాణ నష్టంతో ఎక్కువ మందిని ఆదుకోవడం సులువేమీ కాదు. ఈ అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్లో ప్రస్తుతానికి పాకిస్తాన్ పైచేయి సాధించినప్పటికీ ఇంతకాలము 3 చీలికలుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్న శక్తులు ఇటీవలే ఒక్కటైన తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంత బలంగా తయారైందో ఈ ఘటన తెలియచెబుతోంది. ఈ మార్గంలో ఎంతో కాలంగా నిలిచిపోయిన క్వెట్టా పెషావర్ రైలు సర్వీసును ఇటీవలే తిరిగి ఆరంభించి ఉగ్రవాదులకు భయపడేది లేదని పాకిస్తాన్ ప్రభుత్వం గొప్పలకు పోతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. 17 సొరంగాలున్న ఈ మార్గంలో సాధారణ ప్రయాణికులతో పాటు నిరాయుధులైన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో ఆ రైలులో ప్రయాణిస్తున్నందున అది ఈ తరహా ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. క్వెట్టాకు 150 కిలోమీటర్ల దూరంలోని మెష్కాఫ్ సొరంగంలో ఆ రైలు 100 మంది సాయుధుల చేతికి చిక్కింది. BLA హెచ్చరికలను, డిమాండ్లను పాకిస్తాన్ సైన్యం ఏమాత్రం లక్ష్యపెట్టకుండా డ్రోన్లు, హెలికాప్టర్లతో అతివేగంగా ప్రతిస్పందించిందని, ఒక దశలో కాస్తంత తగ్గినా తిరిగి విరుచుకుపడిందని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు BLA అనేక విధ్వంసాలు, ఆత్మాహుతి దాడులతో పాకిస్తాన్ మీద కక్ష తీర్చుకుంటున్నప్పటికీ ఏకంగా ఒక రైలును హైజాక్ చేయడం, ఇలా సామాన్యులను బందీలుగా ఉంచుకోవడం ఎన్నడూ లేదు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా మరణాలను BLA ఖాతాలో వేయవచ్చునన్న మొండి ధైర్యంతో వ్యవహరించిందన్న ఆరోపణలు లేకపోలేదు. అలాగే తిరుగుబాటుదారులు తమకు తాముగా విడుదల చేసిన మహిళలు, పిల్లల సంఖ్యలోనూ, సైనిక చర్య కారణంగా విడుదలైన వారి సంఖ్యలోనూ కొంత కలగాపులగం జరగవచ్చును. కొన్ని నిజాలు ఎన్నటికీ వెలుగు చూడని ఉదంతం ఇది. పొరుగుదేశం ఆర్థిక, ఆయుధ సాయంతో BLA రెచ్చిపోతుందంటూ పాకిస్తాన్ హోంశాఖ సహాయ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ మీద విమర్శలు చేశారు. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ పేరు కూడా ప్రస్తావిస్తూ తమ దేశం చల్లగా చక్కగా ఎదుగుతుంటే చూడలేని శక్తులన్నీ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. వీటికి మన శత్రువు భారతదేశం మద్దతు కూడా ఉందని వ్యాఖ్యానించి కక్ష తీర్చుకున్నారు. పాకిస్తాన్ సైన్యానికి BLAకి మధ్య దశాబ్దాలుగా యుద్ధం సాగుతూనే ఉంది. దీనికి తోడు 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో వ్యవహారం మరీ చెడింది. పాక్ పశ్చిమ, నైరుతి ప్రాంతాలు మండుతూనే ఉన్నాయి. బలూచిస్తాన్ స్వాతంత్ర్య కాంక్షను అణిచివేసేందుకు 7.5 దశాబ్దాలుగా పాకిస్తాన్ అత్యంత అమానుషంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఒక స్వతంత్ర సంస్థానంగా దాని విలీనం కూడా స్థానిక నాయకుల అభిష్టానికి వ్యతిరేకంగా జిన్నా కుట్రలు, కుతంత్రాల మధ్యన జరిగిందని అంటారు. అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలున్న ఈ ప్రాంతం చేజారిపోకుండా ఉండటానికి పాకిస్తాన్ పాలకులు ఈ ప్రావిన్స్లో బూటకపు ఎన్నికలు నిర్వహిస్తూ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిస్తుంటే స్థానిక తెగల మధ్య చిచ్చు పెడుతూ బలూచ్లు బలపడకుండా సైన్యం జాగ్రత్త పడుతూ ఉంటుంది. సహజ వనరులున్న నిరుపేదగా మిగిలిపోయిన ఈ ప్రావిన్స్లో చైనా ఆరంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మరింత అశాంతిని రగిలించింది. స్వాతంత్ర్యం కోసం వనరుల దోపిడీకి వ్యతిరేకంగానూ పోరాడుతున్న బలూచ్లను ఊచకోత కోయడం కాక సయోధ్యతో దారికి తెచ్చుకున్నప్పుడే పాక్ పశ్చిమ ప్రాంతంలో హింస కాస్తంతైన తగ్గుముఖం పడుతుంది. బలూచ్లను దేశ భద్రతకు ప్రమాదకారులుగా భావిస్తున్నంతకాలం వారి ఆవేదన అర్థం కాదు, సమస్య పరిష్కారం కాదు. BLA ఇటీవలి కాలంలో జరిపిన దాడులను బట్టి అది మరింత శక్తివంతంగా తయారైన విషయం అర్థమవుతూనే ఉంది. రైలు హైజాక్ ఘటన పాకిస్తాన్కే కాదు, చైనాకు కూడా ఓ బలమైన హెచ్చరిక.